ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమ. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ పంచమి, షష్ఠి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:21 అయ్యింది. ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00-109. ఈరోజు 109వ రోజు. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత పంచదశోధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 11వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యస్వస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసా. ఈ 11వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఆత్మానుభూతిని పొందిన అభ్యాసం వలన దీనికంతటినీ తమ బుద్ధిలో దర్శించగలుగుతారు. ఆత్మానుభూతిని పొందిన అభ్యాసం వలన దీనినంతటినీ తమ బుద్ధిలో దర్శించగలుగుతారు. కానీ ఎంత అభ్యాసం చేసినప్పటికీ చిత్తశుద్ధి లేని వాళ్ళకి సృష్టి విలాసం కనిపించదు. ఇప్పుడు 12వ శ్లోకం. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ 12వ శ్లోకానికి తాత్పర్యం, ఈ సర్వ జగత్తును వెలుగొందింపజేసే సూర్యచంద్రాగ్నుల తేజస్సు నాదేనని తెలుసుకో. ఇప్పుడు 13వ శ్లోకం. కామావిశ్య భూతాని ధారయమ్యః మోజసా గామావిశ్య చ భూతాని ధారయామ్యః మోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక. 13వ శ్లోకానికి తాత్పర్యం, నా శక్తి చేత నేనే భూమి యందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను. నేనే రస స్వరూపుడనైన చంద్రుడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను. ఇప్పుడు 14వ శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త
పచామ్యన్నం చతుర్విధం. అంటే సర్వజీవులు శరీరాలలోనూ జఠరాగ్ని రూపంలో ఉండి అవి తినే 4 రకాల ఆహారాలను ప్రాణాపాన వాయువులతో నేనే పక్వం చేస్తున్నాను. ఇక ఈనాటి చివరి శ్లోకం 15వ శ్లోకం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞాన మపోహ నంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృతి వేద విదేవ చాహం. ఈ 15వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అందరిలోనూ నేనే అంతరాత్మగా ఉన్నాను. జ్ఞాపకం, జ్ఞానం, ఇంకా మరపు అన్నీ నా వల్లనే కలుగుతున్నాయి. నేనే వేదవేద్యుడను, వేదాంత కర్తను, వేదవేత్తను కూడా అయి ఉన్నాను. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. మరలా సోమవారం రోజు మళ్ళీ ఈ భగవద్గీత పారాయణం చేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం.